హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి చాలా మంచి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే జాబ్ లొకేషన్ అనేది మీ ఓన్ స్టేట్ లోనే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లోనే వస్తుంది, అలాగే తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో వస్తుంది, ఢిల్లీకి సంబంధించి ఢిల్లీ, ముంబైకి సంబంధించి ముంబై. అంటే ప్రతి స్టేట్ నుంచి మనకి జాబ్స్ అనేవి రిలీజ్ అయ్యి ఆల్ ఓవర్ ఇండియా అయితే మనకి రిలీజ్ అయిందండి. మీ లోకల్ లాంగ్వేజ్ వస్తే చాలు, దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే ఇది ఏంటంటే అన్ని కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు. అన్ని కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. మీ ఓన్ స్టేట్ లోనే జాబ్ అనేది అలాట్ చేస్తారు. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ కెరియర్ నోటీస్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది కెరియర్ నోటీస్ అని చెప్పేసి. ఫేక్ రిక్రూట్మెంట్ నోటీస్ అండ్ అపాయింట్మెంట్ లెటర్స్ అనేవి ఆన్లైన్ లో ఎక్కువగా జనరేట్ చేస్తున్నారు. వాటిని ట్రస్ట్ చేయొద్దు. అఫీషియల్ గా మీకు ఏంటంటే ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ లో వీలైతే ప్రొవైడ్ చేస్తున్నారో దాన్ని మాత్రమే నమ్మండి అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. కిందకి స్క్రోల్ చేసుకొని మీకు ఇక్కడ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. మీకు ఇందులో ఏమైనా ఫేక్ అని అనిపిస్తే వాళ్ళకి మీరు కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళు మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందుకే మీకు ఏంటంటే నేను అఫీషియల్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్ లోనే డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ క్లిక్ హియర్ టు కంటిన్యూ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ లో మనకి రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అటెండెంట్ ఇన్ గ్రూప్ సి సర్వీస్ 2024 ఉంది కదండి. ఇది మనకి రిక్రూట్మెంట్ అండి. ఆఫీస్ అటెండెంట్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, ఇక్కడ ప్రింట్ అని ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ మీరు క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ది అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అటెండెంట్ గ్రూప్ సి పొజిషన్ కోసం వీరైతే రిక్రూట్ చేస్తున్నారండి. ఆన్లైన్ అప్లికేషన్, ఎటువంటి ఆఫ్లైన్ లో మీరు ఏం పంపించాల్సిన అవసరం లేదు, ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హెల్ప్ లైన్ కి మనకి ఇక్కడ లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. మీకు స్టార్టింగ్ లో మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి కూడా చూపించారు కదా, వాళ్ళకి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 2 అక్టోబర్ 2024 అయితే మనకి స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ వచ్చేసి 21 అక్టోబర్ 2024 అనేది మనకి లాస్ట్ డేట్. ఈ లోపు మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే 21 నవంబర్ 2024 అయితే మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి మనకి నోటిఫికేషన్ లోనే చాలా క్లియర్ గా ఇచ్చారు. వేకెన్సీస్ డీటెయిల్స్ అండి, ఆఫీస్ అటెండెంట్ కి మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే రీజనల్ వైజ్ గా ఇచ్చారన్నమాట. ఏ స్టేట్ కి సంబంధించి ఆ స్టేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్టయితే ఓపెన్ కేటగిరీకి 2 ఇచ్చారు. టోటల్ గా 2 వేకెన్సీస్ ఉన్నాయి. 2 కూడా ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. అంటే ఏ క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మెరిట్ లిస్ట్ బేస్ న మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్ నుంచి 5, మహారాష్ట్ర నుంచి 35 పొజిషన్లు, అలాగే న్యూఢిల్లీ నుంచి 2, అలాగే మనం ఇక్కడ కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే తెలంగాణకు వచ్చేసి 1 పోస్ట్ అయితే రిలీజ్ అయింది. ప్రతి స్టేట్ నుంచి మనకి ఇక్కడ టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఏంటని చెప్పి చాలా క్లియర్ గా ఇచ్చారు. మనకి టోటల్ గా వచ్చేసి 108 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారండి. ఈ 108 వేకెన్సీస్ కూడా కేటగిరీ వైజ్ గా మనకి అయితే డివైడ్ చేసి ఇచ్చారు. ప్రతి స్టేట్ కి రీజనల్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. ఆ రీజనల్ లాంగ్వేజ్ అనేది మీకు అట్ దిస్ ఫైనల్ ఆఫ్ దిస్ వీడియో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుంది అన్నమాట. అది కూడా మీకు రీజనల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలి. అంటే ఏం లేదు, మీ మదర్ టంగ్ అండి. ఓకేనా. రీజనల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే మీ మదర్ టంగ్. ఓకే. అండ్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జాబ్ ప్రొఫైల్. జాబ్ ప్రొఫైల్ అనేది ఏముంటుందంటే సేమ్ ఎంటీఎస్ జాబ్ ఎలా ఉంటుందో సేమ్ యాస్టీజ్ గా అలాగే ఉంటుంది అనమాట. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి ఎలా ఉంటుంది, క్యారింగ్ ఫైల్స్ కానీ, రూమ్ మెయింటెనెన్స్ కానీ, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జిరాక్స్ కాపీస్ మెయింటైన్ చేయడం, ఫైల్స్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క జాబ్ ప్రొఫైల్ ఉంటుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అండి. 10th పాస్ అయితే సరిపోతుంది, మరి ఇంకేం అవసరం లేదు.
10th పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ది క్యాండిడేట్ షుడ్ బి ఎన్ అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్. అంటే ఏంటంటే మీరు ఒకవేళ 10th కాకుండా హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేసినట్టయితే డిగ్రీ కానీ, పీజీ కానీ, లేదంటే బీఈ, బీటెక్ కానీ ఏదైనా చేసినట్టయితే దీనికి ఎలిజిబుల్ కాదు. 10th ఎవరైతే చేసిన ఉంటారో వాళ్ళే, హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదని చెప్పి మనకి ఇక్కడ నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా ఇచ్చారు. అంటే ఏంటంటే దీనివల్ల మనకి కాంపిటీషన్ అనేది తగ్గుతుంది. ఓకేనా. 10th తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే ఇంటర్ చేసి బీఈ, బీటెక్ చేస్తారు, లేదా డిగ్రీ చేసేస్తారు. కాబట్టి వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదు. ఓన్లీ 10th ఎవరైతే అయ్యారో వాళ్ళకి మాత్రం ఇది అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టడానికి లేదు. ఇన్ కేస్ మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టినట్టయితే మీ లాస్ట్గా సబ్మిట్ అయిన ఏదైతే ఉంటుందో అప్లికేషన్ అదే కన్సిడర్ చేస్తారు. ఓకేనా. మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్ అంటే 35 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ అంటే 33 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూబీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్. పీడబ్ల్యూబీడీలో ఓబీసీ వాళ్ళు ఉంటే 13 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూబీడీలో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటే 15 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ అండి. సెలక్షన్ ప్రొసీజర్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్లో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయంటే మనకి టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ అండ్ నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి మనకైతే సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఈచ్ సబ్జెక్ట్ నుండి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అయితే ఉంటుంది. టోటల్గా వచ్చేసి 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్ అయితే ఉంటుందండి. టోటల్గా మనకి డ్యూరేషన్ టైం వచ్చేసి 90 మినిట్స్ అయితే టైం అయితే ఉంటుంది. ఈ లోపు మనం ఇదైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. దీనికి కూడా 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఎల్పిటి అంటారన్నమాట. ఓకేనా. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే మీ ఓన్ లాంగ్వేజ్ని వాళ్ళు టెస్ట్ చేస్తారు. మాట్లాడడం వచ్చా, రాయడం వచ్చా, చదవడం వచ్చా అని చెప్పి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే తెలుగు రావాలి. ఓకేనా. అలాగే తెలంగాణకు కూడా తెలుగునే ఉంటుంది. ప్రతి స్టేట్కి ఏది ప్రొఫెషనల్ లాంగ్వేజ్ ఉంటుందో మనకి నోటిఫికేషన్ కింద ఇచ్చారు, అది మీకు చూపిస్తాను. ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. మీ సూటబుల్ లాంగ్వేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చెప్పాను కదండి 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎల్పిటి టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. మీకు మెరిట్ లిస్ట్ అనేది ఆన్లైన్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని మీకైతే మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. అందుకే మీ ఓన్ స్టేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించే రాయండి. లేదు మీకు ఇంగ్లీష్ వచ్చు అనుకోండి, రీడ్, రైట్ అండ్ స్పీక్ అంటే మీకు చదవడం, రాయడం, అలాగే మాట్లాడడం కూడా ఇంగ్లీష్ కూడా వచ్చండి. ఇంగ్లీష్కి సంబంధించిన కూడా స్టేట్స్ ఉన్నాయి. దానికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏమీ లేదు. బట్ ఏంటంటే మీరు ఓపెన్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారు. రిజర్వేషన్ క్లెయిమ్ చేయడానికి అవ్వదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజ్ అండి. అప్లికేషన్ ఫీజ్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 50 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజ్. అండ్ అదర్ క్యాండిడేట్స్కి వచ్చేసి 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజ్. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాకుండా అదర్ క్యాండిడేట్స్ ఉన్నారో ఓపెన్ కేటగిరీ, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వీళ్ళందరూ కూడా 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో మనం ఇక్కడ చూద్దాము. ఇది ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం అండ్ విజయనగరం. ఓకేనా. ఏపీ వాళ్ళకి వచ్చేసి ఇన్ని సిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణలో చూసుకున్నట్టయితే హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్. ఓకేనా. తెలంగాణకు సంబంధించి ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్. ప్రతి స్టేట్ నుంచి ఇంపార్టెంట్ సిటీస్ అయితే సెలెక్ట్ చేసి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అడగండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. పే స్కేల్ లెవెల్ చూసుకున్నట్టయితే మీకు ఇనిషియల్గా బేసిక్ శాలరీ అనేది 10,940, 17,270, 19,630 ఇలాగ మీ బేసిక్ శాలరీ అనేది ఇయర్లీ వైజ్ ఇంక్రిమెంట్ అయితే అవుతుంది. టియర్నెస్ అలవెన్స్ అని, లోకల్ కాంపన్సేషన్ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని, గ్రేడ్ అలవెన్స్ అని చెప్పేసి, అండ్ నెక్స్ట్ మంత్లీ గ్రాస్ మనం చూసుకుందాం. ఓకేనా. మనకి ఏంటి ఫైనల్గా ఏం కావాలి, నెలకి ఎంత జీతం ఇస్తున్నారు అది మనకి ఫైనల్గా కావాలి. ఇనీషియల్గా మనకి మంత్లీ గ్రాస్ శాలరీ వచ్చేసి 35,000 వరకు వస్తుందని చెప్పి అప్రాక్సిమేట్లీ మనకి నోటిఫికేషన్లోనే ఇచ్చారు క్లియర్గా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇన్స్ట్రక్షన్స్. జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మీ పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, మీ నేమ్ యాస్టీజ్గా ఏదైతే మెన్షన్ చేస్తారో మిస్టేక్స్ లేని ఏవైతే ఉన్నాయో అది మాత్రమే ఐడి కార్డ్ పట్టుకెళ్ళండి. హౌ టు అప్లై, ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో డిస్క్రిప్షన్లో అయితే మీకు లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు, నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి.
అది కూడా మనకి ఎప్పుడు 2 అక్టోబర్ నుంచి 21 అక్టోబర్ వరకే మనకి టైం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్. మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అంటే మీ ఒక A4 షీట్ తీసుకొని మీ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ లో ఈ డిక్లరేషన్ అనేది రాయాలి. ఇక్కడ ఇచ్చారు కదండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా పారాగ్రాఫ్ అంతా ఇక్కడ రాసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలండి. ఫర్దర్ గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలంటే మీ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ తోనే కమ్యూనికేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ప్రొసీజర్. ఇక్కడ లింక్ ఇచ్చారు కదా, ఈ లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. యాజ్ ది ఫైనల్ ఆఫ్ దిస్ వీడియో మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఎంటర్ చేసి మీ యొక్క రిక్వైర్డ్ బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్ని ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తారు. తర్వాత రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ వస్తే ఆ డీటెయిల్స్ యూస్ చేసుకొని లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫీజు అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేశాక ఈ రిసిప్ట్ వస్తుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. అది మీరు పేమెంట్ చేశారని ప్రూఫ్ మాట. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ అనేవి ఎలా అప్లోడ్ చేయాలి, ఎంత కేబీ ఉండాలి ఏంటి అని చెప్పి మనకి చాలా క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. ఇవన్నీ ఒకసారి మీరు చదవండి. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ అయిపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను ఖచ్చితంగా నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే చూడండి, ఇక్కడ రీజనలీ ప్రొఫెషనల్ అన్నారు కదా, ఏంటంటే మనకి లాంగ్వేజ్ అండి, అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అని చెప్పేసి మనకి అడిగారు కదా. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి తెలుగు, అరుణాచల్ ప్రదేశ్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ ఇచ్చారు కాబట్టి, అంటే ఎవరికైతే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మేఘాలయకు కూడా ఇంగ్లీష్ ఇచ్చారు, అప్లై చేసుకోవచ్చు. తెలంగాణకు వచ్చేసి తెలుగు. ఓకేనా, ఇది రీజనల్ లాంగ్వేజ్ ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. ఈ లాంగ్వేజ్ అనేది మీకు టెస్ట్ అయితే ఉంటుంది. చదవడం రావాలి, రాయడం రావాలి, అలాగే మాట్లాడడం కూడా రావాలి కంపల్సరీగా. ఓకేనా, డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అండ్ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. లేకపోతే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా వస్తుంది. ఫస్ట్ వచ్చేసి మీ బేసిక్ ఇన్ఫర్మేషన్, మీ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డీటెయిల్స్ వచ్చేసి కమ్యూనికేషన్ డీటెయిల్స్, మీ అడ్రస్ అవి ఇవ్వాలి. నెక్స్ట్ ప్రివ్యూ. తర్వాత అప్లోడ్స్ దగ్గరకు వచ్చేసి మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేసి తర్వాత పేమెంట్ అనేది చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఒక యూనిక్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఆ యూనిక్ ఐడి బట్టి మీరు ఏంటంటే లాగిన్ అయినట్టయితే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఆఫీస్ అటెండెంట్ ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారు ఏంటి అని చెప్పి అది సెలెక్ట్ చేసుకుని మీరైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇదేనండి నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇదే. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.